ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనపై ఆ పార్టీ హైకమాండ్ ఆగ్రహించింది. పార్టీలో క్రమశిక్షణ లోపించిందంటూ ఏకంగా జిల్లాలోని పార్టీ అన్ని విభాగాలను రద్దు చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త కమిటీని నియమించే వరకు జిల్లా బాధ్యతలను పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షిస్తుందంటూ జేఏసీ ప్రకటించింది. ఇంతకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను జనసేన రద్దు చేయడం వెనుక కారణాలేంటి? దీనికి కారకులు ఎవరు? జిల్లా పార్టీలో ఏం జరుగుతుంది? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? వాచ్ దిస్ హై టెన్షన్ పాలిటిక్స్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉన్న ఫలంగా జిల్లా పార్టీలో అన్ని విభాగాల కమిటీలను రద్దు చేయటం కలకలం రేపుతోంది. మరికొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల సంగ్రామానికి సన్నద్ధమవుతున్న వేళ అధిష్టాన నిర్ణయం జన సైనికులను సైతం కలవరపెడుతోందట. ఎప్పుడూ లేని విధంగా జిల్లాలోని అన్ని కమిటీలను రద్దు చేయడంతో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు తాజా ప్రకటనతో బహిర్గతమయ్యాయన్న చర్చ నడుస్తోంది. జనసేన పార్టీకి బలమైన క్యాడర్ కలిగిన జిల్లాలో నెల్లూరు ఒకటి. మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబానికి నెల్లూరు జిల్లాతో అనుబంధం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో జనసేనకు మరింత బలం తోడైంది. ఇటు ఫ్యాన్స్ అటు క్యాడర్ అండదండలు గణనీయంగా ఉన్నాయి. అయితే జిల్లాలోని జనసేన ముఖ్య నేతల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయిట. అధికారం అంగబలం ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శని అన్న చందంగా జిల్లాలో పార్టీ పరిస్థితి తయారైంది. నేతల ఆధిపత్య పోరు పార్టీ బలోపేతానికి అడ్డంకిగా మారుతోందట. పార్టీ జెండా మోసిన జన సైనికులు ఒకవైపు, అధికారంలోకి వచ్చాక తోడైన సామాజిక వర్గీయులు, ఇతర అర్ధబలం కలిగిన కొందరు నేతల పోకడలతో గందరగోళంగా మారింది. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ 3 వర్గాలుగా విడిపోయిందట. జిల్లాకు చెందిన రాష్ట్ర టెడ్కో చైర్మన్ అజయ్ కుమార్ అనుచరులు ఒకవైపు, పార్టీకి చెందిన జన సైనికులు మరోవైపు, అలాగే సామాజికంగా జనసేన అధినేతతో అనుబంధం కలిగిన వారు మరోవైపు. ఇలా 3 ముక్కలాటను తలపిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ చెల్లాచెదరైందట. ప్రత్యేకించి నెల్లూరు నగరంతో పాటు సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదులో చోటు చేసుకున్న విభేదాలు బాహాబాహీకి దిగే తారాస్థాయికి చేరాయి. ఒకరినొకరు కొట్టుకుంటూ కుర్చీలు విరగొట్టుకున్న సంఘటనలు తెరపైకి వచ్చాయి. జనసేన పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి మధ్యలో వచ్చి ధనబలం కలిగిన కొందరికి ప్రాధాన్యత ఇవ్వడంతో అసలు నేతలకు మింగుడు పడటం లేదట. దీంతో జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 వర్గాలుగా జనసేన విడిపోయింది. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు రాష్ట్ర స్థాయి నుంచి ప్రత్యేక పరిశీలకులను, ఇన్ఛార్జీలను నియమించినప్పటికీ సెటరైట్ కాకపోగా మరింత పరిధి దాటిపోయాయి. దీంతో జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త నాయకత్వానికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న కమిటీలన్నీ రద్దు కావడంతో కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షణ జరుగుతుందని తాజాగా ప్రకటించిన నేపథ్యంలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా జన సైనికుల్లో ఉత్కంఠగా మారింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ అధిష్టాన నిర్ణయం జిల్లా పార్టీని కన్ఫ్యూజన్లో పడేశాయట. నెల్లూరు కార్పొరేషన్, కావలి, గూడూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉందని పార్టీలో చర్చ. మొత్తంగా జనసేన తీసుకున్న తాజా నిర్ణయం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుండగా భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో అన్నది ఉత్కంఠభరితంగా మారింది. కొత్త కమిటీల ఏర్పాటు, వాటి కార్యాచరణ ఎప్పుడు జరుగుతుందన్న అంశం హాట్ టాపిక్గా మారింది.